హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ చర్చ్ అయినటువంటి మెదక్ చర్చికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ చర్చిని అయితే క్లోజ్ చేశారు. మార్నింగ్ తెరుస్తారంట. మళ్ళీ ఇక్కడికి చాలా మంది వచ్చారండి. అందరూ కూడా బయట ఫోటోలు దిగుతున్నారు. ఈ చర్చి బయట ఎలా ఉందో మీకు వ్యూ మొత్తం చూపిస్తాను. మొత్తం సరౌండింగ్ ఎలా ఉందో వీడియోలో అయితే మీకు ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ చర్చి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మెదక్ చర్చికి వెళ్తున్నాము. మెదక్లో చూడాల్సిన నాకు తెలిసిన 2 ఫేమస్ ప్లేస్లు అయితే మీకు చూపించబోతున్నానండి. ఒకటి కాకతీయుల కాలం నాటి మెదక్ కోట, ఇంకొకటి వచ్చేసి మెదక్ చర్చి. ఆల్రెడీ మన ఛానల్లో మెదక్ కోటకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాము. మీకు వీలైతే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. ఇది తెలంగాణలో చూడాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ చర్చ్. మెదక్ కోట చూసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చానండి. ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చర్చ్ అయితే. యాక్చువల్గా ఏంటంటే నేను మెదక్లో చూడాల్సిన మెదక్ కోట అలాగే ఈ చర్చి చూద్దామని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ రోజు ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత బోనస్ గా ఇంకొక వీడియో అయితే తీసానండి. ఆ వీడియో చాలా బాగుంది. ఆ వీడియో ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. వావ్, వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇది ఈవినింగ్ టైము. బయట నుండి చూస్తుంటేనే ఇంత బాగుంటాయి, లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో. కానీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, ఎందుకంటే క్లోజ్ చేశారు. మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు మీకు చర్చి బయట ఎలా ఉందో చూపిస్తాను. ఈ చర్చి బయట చాలా ప్లేస్ ఉందండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ చర్చి చూడడానికి వచ్చారు అనుకుంటా. చర్చి క్లోజింగ్ టైం అయినా కూడా ఇక్కడికి చాలా మంది వచ్చారు. బయట అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇందాక చూసాం కదా. ఈ చర్చి నిర్మాణాన్ని 1914 సంవత్సరంలో ప్రారంభించారంట. బ్రిటిష్ మిషనరీ చార్లెస్ వాకర్ పోస్ట్నెట్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపట్టబడి ఉంది. ఆ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు ఉండేది. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వేలాది మంది స్థానిక కార్మికులను చర్చి నిర్మాణ పనుల్లో భాగం చేశారు. దాదాపు ఇది 10 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగి 1924 సంవత్సరంలో పూర్తయింది. ఈ చర్చి గోతిక్ శైలిలో నిర్మించబడి ఉంది. ఎత్తైన గోపురాలు, భారీ గోడలు, అద్భుతమైన వాతావరణం. ఇక్కడికి అడుగు పెట్టగానే ప్రశాంత వాతావరణంతో మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ చర్చిలో ఒకేసారి సుమారు 5,000 మంది ప్రార్థనలు చేసే సామర్థ్యం ఉంది. అందుకే ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద చర్చిలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ చర్చి దగ్గరలోనే ఒక మార్కెట్ లాగా ఉంది. ఆ మార్కెట్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఒక చిన్న మార్కెట్ లాగా ఉంది. ఇక్కడ 2 స్ట్రీట్లు ఉన్నాయండి. ఆ 2 స్ట్రీట్లో కూడా ఇప్పుడు జనాలు చాలా మంది ఉన్నారు. సండే చర్చికి చాలా మంది వస్తారంట. అందుకే ఈ అన్న వాళ్ళు సండే అన్ని షాప్స్ ఓపెన్ లో ఉంటాయని చెప్తున్నాడు. మిగతా టైంలో కూడా కొన్ని షాప్స్ ఓపెన్ లోనే ఉంటాయి. ఇందాక చెప్పే కదా, ఇది ఒక స్ట్రీట్, ఇది ఒక స్ట్రీట్. ఈ 2 స్ట్రీట్లే ఉన్నాయండి. ఇప్పుడే మార్కెట్ నుంచి బయటకైతే వచ్చానండి. ఈ రోజు మెదక్లో బండ్ల పండుగ అని ఒక పండుగ అయితే జరుగుతుందంట. ఈ పండుగలో ఏంటంటే ఎద్దుల్ని, బండ్లని బాగా డెకరేషన్ చేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఎద్దుల్ని మీకు చూపిస్తా. డెకరేషన్ చేశారు చాలా బాగా. సినిమాలలో చూస్తున్న విధంగానే ఉందండి. చూడడానికి ఎంత బాగున్నాయి కదా ఎద్దులన్నీ కూడా. ఈ పండుగకు సంబంధించి ఒక ఫుల్ వీడియో తీసాము. ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. వీలైతే ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. మెదక్లో చూడాల్సిన మెదక్ కోట కూడా తీసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ.